26 చదువుదాము. ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసంకేమి అంటే ఇదంటే దాన్ని ఏం చేయాలంట, నువ్వు వచ్చిన డబ్బుని కంటిన్యూ చదువుతాం అర్థమవుతుంది. అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలము మిక్కిలి దూరంగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి వెండి చేత పట్టుకొని, అంటే దేనికైనా దాన్ని మార్పు చేయాలన్నమాట. నీకు వచ్చినది ఎంత సంపాదన ప్రతి దాంట్లో మార్చి ఆ డబ్బులకో దేనికో మార్చి అక్కడ ఇవ్వడం అనమాట. అంటే ప్రతి దానికి పుదీనాలోను సోంపులోను దశంభాగం ఇస్తారంట. ఎవరు? యాజకులు. వాళ్ళ నీతి కంటే నీ నీతి ఎక్కువ అవుతాయి కానీ నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించమన్నాడు యేసు. ఏమన్నాడు? శాస్త్ర నీతి కంటేను పరిసయ నీతి కంటేను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతా ఉంటాము. మత్తయిలో 13 అధ్యాయంలో చెప్తా ఉంటాడు. సోంపు కన్నులో అందులో కూడా జీలకర్రలోనే ఇస్తాడంట వారు. అంటే ఇవన్నీ ఏంటంటే దాన్ని లెక్కేసి దానికి డబ్బులోకి వెండికో మార్చి, అప్పుడు వెండి ఇచ్చేవారు కదా, వెండిని 30 నాణాలతో మంచి చూస్తాం కదా, అయితే మార్చుకుంటాను అనమాట. అయితే ఇవన్నీ కూడా మార్చి ఏం చేస్తానంటే, నీవును నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును లేవీయులు సంతోషింపవలను. లేవీయులకు విడవకూడదు, నీ మధ్య వారికి పాలైన స్వాస్థ్యమైన లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయని చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు ఇదంతా చేయాలంట. అంతే. ఇంకేమన్నా 29వ వచనం చూస్తే ముఖ్యమైన చెప్తాను. అప్పుడు నీ మధ్య పాలైనను స్వాస్థ్యమైన లేని లేవీయులను నీ ఇంట ఉన్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి పొందవాలను. అంటే నీ దశంభాగం ఎవరికి పోవాలంటే దేవుని మందిరం పోవాలి. ఆ దేవుని మందిరంలో ఏమేమి పని జరగాలంటే నీ మధ్యన పాలైన స్వాస్థ్యం లేని లేవీలకు వెళ్ళాలి, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకి వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతురు. అంటే నీ మందిరంలో ఆహారం ఉంటున్నట్లు. అంటే మందిరంలో సమృద్ధి ఉంటేనే. ఇప్పుడు ఇవన్నీ స్కూల్ ఎందుకు కట్టబడ్డాయి అంటే మిషనరీ వాళ్ళే కదా, చర్చ్ వాళ్ళు మిషనరీలు పంపించారు. స్కూళ్ళు కట్టబడ్డాయి, హాస్పిటల్ కట్టబడ్డాయి, ట్రైన్లు, అంటే అవి మన అన్ని. నీరు లేకపోతే అది కూడా గవర్నమెంట్ చేసే పని అంతా కూడా మన వాళ్ళే చేశారు. ఎక్కడి నుంచి వచ్చిందంతా వాళ్ళకి దశంభాగం అర్పణ ఇస్తే వాళ్ళు మిషనరీలు పంపిస్తే ఇక్కడ ఏమేమి ఉందో చూసుకొని అన్ని చేశారనమాట. అది ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరంకి ఇస్తే ఆ దేవుని మందిరము సేవకుని దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతారు కదా. కొన్నిసార్లు కొందరు నాకు మొత్తం బైబిల్ కావాలి సార్ అని అడుగుతారు. మొత్తం బైబిల్ అంటే 200 మినిమం ఉంటుంది. అట్లా ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది కావాలని అడుగుతారు. మనం ఏం చేస్తాం? సేవకుల దగ్గర డబ్బు లేనప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు మిలిటరీ వాళ్ళకు జీతం ఇస్తారా? మిలిటరీ వాళ్ళు ఏంటంటే కొంతకాలం వరకు నీ శరీరాన్ని కాపాడుతారు. నీకు శాశ్వత కాలం కాపాడుతున్నది ఎవరు? సేవకుడు. అంటే ఒక మిలిటరీ కంటే కూడా Introducing Birla Opus Paints. థ్యాంక్ యూ. చూడు, పద్మ చేతి నిండా కొత్త గాజులు వేసుకుంది. నాకు కావాలి కొత్త గాజులు. ఇప్పుడు బంగారం రేట్ ఎంతో తెలుసా? చూడు, జో సలూకాసులో ఇప్పుడు ఒక కొత్త ఆఫర్ ఉంది. బంగారు ఆభరణాల మజూరి ఫ్లాట్ 50% డిస్కౌంట్. అర్థమైందా? గుడ్. మరైతే జోసాలు కసుకెళ్దామా? ఇన్ని రేట్లు అని చెప్పడానికి లేదు. శాశ్వత కాలం సంబంధించింది. నేను కాపాడుతున్న వ్యక్తి 3 ఉంటాయి ఆర్మీలో. ఆకాశంది, భూమిలో నేవీ, ఇంకేమంటారు ఆర్మీ, ఇంకేముంటుంది ఎయిర్ ఫోర్స్, ఆకాశం. ఈ 3 సంబంధించినవి. ఈ 3 పోరాటాలు ఎవరు చేస్తారు? ఒక సేవకుడే చేయాలి. 3 కూడా అన్ని రకాల దురాత్మలతో పోరాడాలి కదా. మన కంటికి కనబడిన దురాత్మలతో పోరాడే వ్యక్తి ఇంకా అయినా వాళ్ళని కొంచెం కనబడతారు. మనం కనబడింది అది కూడా శాశ్వత కాలం సంబంధించిన దానికి యుద్ధం చేస్తున్నారు కదా. మొదల కేసీఆర్ కొన్ని కోట్లు ఇచ్చినాడు. కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తే అంటే మాకు మిలిటరీ మ్యాన్ చనిపోతే తెలంగాణలో ఆ వ్యక్తికి కొన్ని కోట్లు విలువ చేసే ఇల్లు, నేను తల్లిదండ్రులకు 50 లక్షలు, ఈమెకు 50 లక్షలు, మళ్ళీ జాబు, గవర్నమెంట్ మంచి జాబు, మంచి పొజిషన్ కదా. మరి మిలిటరీ మనం ఏంటంటే స్పిరిచువల్ మిలిటరీ. ఇక్కడ మనం చేసేది ఒక సేవకులు కూడా అదే స్థానం. అంటే ఫ్రీగా చేస్తారా మన మిలిటరీ వాళ్ళు? చేయరు కదా. మిలిటరీకి అంత స్థానం ఇచ్చినప్పుడు ఈ శాశ్వత అంటే దేవుని మిలిటరీ ఇది. ఎవరిది? పరలోక సైన్యం ఇది. అంటే దీనికి ఎంత విలువాలి? ఇంత విలువాలి. దీన్ని లెక్క చేయలేము కదా.
ఆయన విలువ తగిన విలువ దేవుడు ఇస్తాడు శాశ్వత కాలం. హల్లెలూయా. అయితే ఇదే విషయాలు మనము సంఖ్యాకాండంలో కాకుండా ద్వితీయోపదేశ కాండంలో 26వ అధ్యాయంలో ఉంటుంది. ఇంతకుముందు చదివింది కూడా. అంటే లేవీలకు బీదవాళ్ళ అంటే బీదవారికి విధవారాలకి వీళ్ళందరికీ ఈ దశంభాగం అంట ఇచ్చిన దాంతో ఆ పని సేవ చేయడానికి. హల్లెలూయా. సో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తన పనివాడికి అంటే జీతానికి పాత్రుడు కదా సేవకుడు. పనివాడిని ఏర్పరచుకున్నప్పుడు ఒక మిలిటరీ వానికి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక సేవకునికి ఏ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంఘానిది, సంఘస్తుంది. ఒక ప్రాంతంలో ఒక విశ్వాసులు ఉన్నారంటే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి సేవ చేస్తున్నారంటే ఆ సేవ చేస్తున్న వ్యక్తికి ఏమి తక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విశ్వాసులది. అది వాళ్ళ బాధ్యత. హల్లెలూయా. అలా చేయకపోతే దేవుడు ఆ డబ్బు ఎక్కడికి గుంజాలో ఎలాగో ఏం గుంజాలో దేవుడు గుంజుతాడు, తీసేస్తాడు కదా. అది ఇవ్వకపోతే ఏమవుతుందంట దశంభాగం గురించి చెప్తాడు మలాకి 3వ గ్రంథంలో. పంటకి పురుగు అంటే అది వ్యాధి కావచ్చు, అప్పు కావచ్చు, ఏదో సమస్య వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో ఒకటేసారి 20 లక్షలు ఎందుకు పెడుతున్నారు? పెళ్లిళ్ళకంటే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా. సువార్త కొరకు అప్పు చేసైనా సరే పెళ్లి చేస్తారు. సువార్త కొరకు ఒక ఆత్మ నశించిపోతుంది, వారి కొరకు ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు కదా. మరి ఇది ఎంత ముఖ్యం? ఏది ముఖ్యం అంటే వాళ్ళకు ఇంకా రక్షింపబడిన వాడంట ఇతరుని రక్షిస్తాడు కదా. నువ్వు రక్షింపబడింది ఇతరులను రక్షించడానికి. ఇతరులను రక్షించడానికి నీకు మైండ్లో కొంచెం కూడా ఆలోచన లేదంటే ఇతని రక్షణ పెద్ద డౌట్. హల్లెలూయా. సో దేవుడి వాక్యం దీవించి ఫలింపజేయను కాక.